నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా పేషెంట్ల రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంతృప్తి. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కోలుకుంటున్నట్లు వెల్లడి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 27 కొత్త కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,661కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. 20 లక్షల కోట్ల ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష. ఆగస్టు నాటికి 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో తీరం తాకిన అతి తీవ్ర తుఫాన్ అంఫన్. తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఇక వివరాలు. 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న అన్ని రంగాలకు పునరుజ్జీవం అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఈ ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ద్వారా అదనంగా 3 లక్షల కోట్ల నిధులు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా మెంబర్ ల్యాండింగ్ సంస్థలకు 100% రుణానికి హామీ ఇవ్వనున్నారు. అర్హత గల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఔత్సాహిక ముద్ర రుణ గ్రహీతలకు గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ సదుపాయం కల్పించేందుకు వీలు కలుగుతుంది. రెవెన్యూ షేరింగ్ విధానంలో బొగ్గు గనుల వేలానికి సంబంధించిన విధి విధానాలను కూడా కేబినెట్ ఆమోదించింది. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ రుణాలను పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్లో కరోనా రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్లో కరోనా ప్రభావానికి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇది కొంత సంతృప్తికర విషయమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 1,00,000 మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. అదే భారత్లో 1,00,000కు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని లవ్ అగ్రవాల్ వెల్లడించారు. और टोटल एक्टिव केसेस की संख्या अभी करीब 61,149 है. आप सबको अवगत है कि कोविड-19 के तहत जो हमारे एफर्ट रहे हैं वह उसका एक मेजर फोकस रहा है कि टॉप लेवल से मॉनिटरिंग करते हुए साथ ही एक ग्रेडेड रिस्पांस हो. एक प्रोएक्टिव और प्रिएम्प्टिव अप्रोच के तहत हम लोग एडवांस प्लानिंग के तहत काम करते रहे. यह हमारा फोकस रहा है और उसके तहत ही हमने प्रिवेंशन, कंटेनमेंट और मैनेजमेंट ऑफ केसेस, इन 3 चीजों पर काफी एफर्ट्स किए हैं और उन एफर्ट्स के तहत ही हम लोगों को स्टेट्स के साथ कोऑर्डिनेट करते हुए हम लोग इसमें काम करते आ रहे हैं, जिसके रूप में अगर हम देखें तो हमें कुछ रिलेटिव पॉजिटिव ओवरऑल हमें स्टेटस भी दिखाई देता है. तो जैसे मैं आप लोग की दृष्टि में लाना चाहूंगा कि जैसे कि माननीय प्रधानमंत्री जी ने कहा था कि कोविड-19 जो है वह जन से लेकर जग तक उससे इंपैक्ट हुआ है. तो हम देखें तो पाते हैं कि अगर पूरे देश की जनसंख्या लें, पूरी दुनिया की जनसंख्या लें, तो पूरी दुनिया की जनसंख्या में करीब 62 केसेस पर लाख पॉपुलेशन कोविड-19 से अफेक्ट हुए हैं. और उसके साथ ही उसके कंपैरिजन में अगर हम इंडिया में देखें तो पाते हैं कि करीब 7.9 पीपल पर लाख पॉपुलेशन ऑफ दिस कंट्री गॉट अफेक्टेड बिकॉज ऑफ कोविड. इसमें अगर आप कंपैरिजन के रूप में देखना चाहें तो जैसे 10 और देश हैं जहां पर कि कोविड-19 के अधिक केसेस रिकॉर्ड हुए हैं, तो हम पाते हैं कि जहां एक तरफ हमारे यहाँ 7.9 केसेस पर लाख पॉपुलेशन रिकॉर्ड हुए हैं, दूसरे देशों में जो कि उससे ज्यादा जहां पर केसेस रिकॉर्ड हुए हैं वह 100, 115 से लेकर 496 तक की संख्या में उनको ऑब्जर्व किया गया है. इसी के साथ ही अगर हम मॉर्टेलिटी पर लाख पॉपुलेशन को एनालाइज करें तो ओवरऑल हम देखते हैं कि जहां 4.2 पीपल पर लाख पॉपुलेशन अक्रॉस द वर्ल्ड
दे हैव डाइड बिकॉज ऑफ कोविड-19। इंडिया में उसका स्टेटस अब करीब 0.2 केसेस डेथ्स रिपोर्टेड पर लाख पॉपुलेशन है। और उसको कंपैरिजन करें कि अगर पूरी दुनिया के केसेस को हम उस तहत से देखते हैं तो पाते हैं कि एज हाई एज 59, 53, 52 इस तरीके से अगर देखें तो 10 देश तो ऐसे हैं, 9 देश तो ऐसे हैं जहां पर कि 10 से अधिक की संख्या में पर लाख पॉपुलेशन मोर्टेलिटी भी रिकॉर्ड हुई है। इसको अगर हम 10 मोस्ट अफेक्टेड कंट्रीज से कंपेयर करें तो पाते हैं कि करीब 6 कंट्रीज में तो 2 लाख से अधिक केसेस रिकॉर्ड हुए हैं और उसमें एज हाई एज 14 लाख के करीबी केसेस दुनिया में इंडिविजुअल देशों में रिकॉर्ड किए गए हैं। इसके साथ ही अगर हम डेथ की भी एनालिसिस करें तो देखते हैं कि 6 देश ऐसे हैं जहां पर कि 10,000 से ज्यादा डेथ्स भी रिकॉर्ड हुई हैं। और उसके कंपैरिजन में, जबकि यह भी हमारे लिए काफी दुख का विषय है कि हमारे देश में इतनी भी डेथ रिकॉर्ड हुई हैं, बट रिलेटिवली आई थिंक कि जो हम लोगों का एफर्ट रहा है स्टेट्स के साथ मिलके, देश के हर नागरिक के साथ मिलके जो हमने एफर्ट किया है, उससे एक रिलेटिवली वी वर एबल टू मैनेज द सिचुएशन वेल सो फार, दो द चैलेंज स्टिल कंटिन्यूज। इसमें हम लोगों ने एक और तरीके से इसको एनालाइज किया, देखा तो पाया कि अगर हम 15 मोस्ट इंपैक्टेड देश ने दुनिया के, तो उनकी करीब पॉपुलेशन 142 करोड़ के करीब होती है और हमारे देश की पॉपुलेशन 137 करोड़ अगर हम मानकर चलें तो हम देखते हैं कि करीब अगर 36 लाख केसेस पूरी दुनिया में इन 15 देशों में रिकॉर्ड हुए तो उसके कंपैरिजन में 1 लाख के करीब केसेस हमारे देश में रिकॉर्ड हुए। और उसी तरीके से अगर 2.7 लाख के करीब वहां डेथ रिपोर्ट हुई हैं तो हमारे यहाँ 3,300 के करीब डेथ हमारे देश में रिपोर्ट हुई हैं। इसको अगर एक और दूसरे वे में हम एनालाइज करना चाहें तो हम देखते हैं कि भारत की जनसंख्या इन 15 देशों के करीब बराबर जनसंख्या होते हुए भी हमने देखा कि अगर हमारी सिमिलर जनसंख्या है तो इन 15 देशों में भारत के मुकाबले 34 गुना अधिक केसेस आए हैं। इसी तरीके से हम देखते हैं तो पाते हैं कि इन 15 देशों में भारत के मुकाबले 83 गुना अधिक डेथ्स भी वहां पर रिपोर्ट हुई हैं। वाइल दिस बीइंग द सिचुएशन, आई वुड लाइक टू रियली रिक्वेस्ट एंड अर्ज अपॉन అతి తీవ్ర తుఫాన్ అంఫన్ పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాకింది. భీకర గాలులతో ఇది మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలిపారు. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్, ఒడిషా తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే ఒడిషా, బెంగాల్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతాలను ముంచెచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. అతి తీవ్ర తుఫాన్ అంఫన్ బీభత్సం సృష్టిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఒడిశా, బెంగాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. బెంగాల్లో 19, ఒడిశాలో 20 బృందాలను మోహరించినట్లు వెల్లడించారు. తుఫాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండడంతో శాటిలైట్ ఫోన్లతో ఈ బృందాలు అనుసంధానమవుతున్నాయని ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. तेज बारिश के साथ विंड स्पीड धीरे धीरे बढ़ने लगा और आज सुबह सबसे ज्यादा विंड स्पीड 106 किलोमीटर प्रति घंटा रिकॉर्ड हुआ है ओडिशा में, पारादीप में। बालासोर में अभी तक 91 किलोमीटर पर आवर विंड स्पीड का रिकॉर्ड किया गया है। चांदबाली में 74 किलोमीटर पर आवर विंड स्पीड मेजर किया गया है। सो इसको देखते हुए जो हमारा पूर्वानुमान था कि जब ये सुपर साइक्लोन ओडिशा तट के पास पैरेलली नॉर्थ ईस्ट दिशा में गति करेगा, नॉर्थ कोस्टल ओडिशा स्पेशली में ज्यादा विंड्स रहेंगे और हमारा पूर्वानुमान था कि विंड स्पीड 100 से 110 kmph और गस्टिनेस में 125 kmph हो सकता है। और अभी तक जो ऑब्जर्वेशन हमारे पास आए हैं इसमें हाईएस्ट विंड स्पीड 106 kmph हुआ है। और हमारा भी ये पूर्वानुमान था कि उड़ीसा में हैवी टू वेरी हैवी रेनफॉल होगा
और ऐसे ही हुआ है जो कोस्टल ओडिशा का जो डिस्ट्रिक्ट्स जैसे बालासोर, भद्रक, केंद्रापड़ा, जगतसिंहपुर वगैरह डिस्ट्रिक्ट्स में भी हैवी टू वेरी हेवी रेनफॉल पास्ट 24 आवर्स में रिकॉर्ड किया गया है। जैसे ही आज ये साइक्लोन धीरे धीरे उत्तर उत्तर पूर्व दिशा में गति किया, मैं इसको रिपीट कर रहा हूं कि हम लोग अभी भी क्लोज वॉच रख रहे हैं, क्योंकि सिचुएशन इज अ फास्ट चेंजिंग ट्रांसफॉर्मिंग सिचुएशन। और ऐसा नहीं है कि एनडीआरएफ की ड्यूटी या किसी भी एजेंसी की ड्यूटी साइक्लोन के परिप्रेक्ष्य में खत्म हो जाती है साइक्लोन के लैंडफॉल के बाद। इनफैक्ट साइक्लोन के लैंडफॉल के बाद काम एक्चुअली शुरू होता है और साइक्लोन के पोस्ट साइक्लोन सिचुएशन में रिकवरी रेस्टोरेशन का काम शुरू होता है। तो दिस इज अ लॉन्ग हॉल। और अभी हम लोग ये कहा जाए कि 24 घंटे से ज्यादा का समय का अंतराल हम लोग जहन में रख रहे हैं, तो ये गलत नहीं होगा। हम लोग जो दो हमारे कमांडेंट्स हैं, उड़ीसा में बटालियन है और बंगाल में बटालियन है, ये कोइंसिडेंस है कि दोनों ही स्टेट में बटालियन हेडक्वार्टर्स हैं। दोनों के कमांडेंट्स, एक उड़ीसा वाले कमांडेंट बालासोर में कैंप कर रहे हैं और बंगाल के कमांडेंट काकद्वीप में कैंप कर रहे हैं, जो साउथ 24 परगना जिला में है, जो कि स्टॉर्म के पाथ में है। कुल अभी तक 20 टीमें जो उड़ीसा में लगी हुई थी, 20 टीमें जो रिजर्व में भी थी वो भी अब ग्राउंड पर आ गई हैं। 4 टीमें, कल मैंने आपको बताया था 16 टीमें लगी हुई थी और 4 रिजर्व में थी। अब 20 टीम डिप्लॉयड है और ग्राउंड पर डिप्लॉयड है। रिजर्व में कुछ नहीं रखा गया है, क्योंकि अब काम का समय आ गया और इवैक्यूएशन का समय हो चला था, इसलिए उसमें लगाया गया था। इवैक्यूएशन के बारे में मैं बताऊंगा आगे। 19 टीमें वेस्ट बंगाल में लगी हुई हैं और 2 टीमें स्टैंड बाय में है। 2 में से और एक टीम कलकत्ता में बुलाया गया है, क्योंकि कलकत्ता जो नगरीय क्षेत्र है, जो अर्बन एरिया है, उसमें उनको लगाया गया है। కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1 కోటి దాటింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తాజా లబ్ధిదారుతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2 ఏళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 1 కోటి దాటడం ప్రతి భారతీయుడు గర్వించే అంశమన్నారు. అనేక మంది జీవితాల్లో ఈ పథకం ఎంతో మార్పు తీసుకొచ్చిందన్నారు. ఆయుష్మాన్ కింద చికిత్స పొందిన వారంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పథకం విజయంలో కీలక పాత్ర పోషించిన నర్సులు, డాక్టర్లు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. వీరందరి కృషి వల్లే అనేక మంది కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుతున్నారని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకంగా ప్రధాని అభివర్ణిస్తుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల లబ్ధిదారులకు ఇప్పటికే ఇల్లు పంపిణీ చేశామని, ఇప్పటికే 80% పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు నాటికి గ్రేటర్ పరిధిలో 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, దసరా నాటికి 1,00,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల పరిధిలో లాక్డౌన్ పొడిగింపును అమలు జరుపుతోంది. హైదరాబాద్ మినహా రాష్ట్రాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించడంతో ప్రజాజీవనం సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది. తెలంగాణలో పరిస్థితులపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక నివేదిక. 4వ విడత లాక్డౌన్ ప్రారంభమైన సందర్భంగా గృహ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అంగళ్లను తెరిచారు. అయితే 50% మాత్రమే అంగళ్లు తెరవబడ్డాయి. ఒక వరుసలో కొన్ని అంగళ్లను ఈరోజు తెరిచినట్టయితే రేపు మరికొన్ని అంగళ్లను తెరవడం జరుగుతుంది. దీని ఉద్దేశం జన సాంద్రతను తగ్గించడం, ప్రజల మధ్య దూరాన్ని పాటించడం. కరోనా 19 నివారణ చర్యలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అదేవిధంగా హోటళ్లు మూతబడ్డాయి, స్కూళ్ళు, కాలేజీలు కూడా మూతబడ్డాయి. అయితే ఆన్లైన్లో శిక్షణ మాత్రం కొనసాగుతోంది. రవాణా సౌకర్యాన్ని చూసినట్టయితే క్యాబులు, కారులు, ఇతర వాహనాలు
ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వేతర వాహనాలు రోడ్ల మీద పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైలు ప్రయాణాలను రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నది అన్నటువంటి ఒక సమాచారం ప్రజలకు అందింది. ఈ సందర్భంగా రాబోయే జూన్ మాసంలో తమ తమ నెలవులకు చేరడానికి ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళలో ఏదో ఒక అంతులేని సంతోష రేఖలు కనిపిస్తున్నాయి. తమ తమ ఊళ్లకు వెళ్ళేటువంటి ఆ సంతోష సమయాన్ని వాళ్ళు ఎప్పుడెప్పుడాయని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు పహరా కాస్తున్నారు. తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు చేశారు. అలాగే ఒక రాజ్యం నుంచి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అయ్యే ప్రయాణాలు కూడా రద్దు చేయబడ్డాయి. కేవలం ఒక జిల్లా నుంచి మరో జిల్లాలకు బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులో కూడా 50% మంది ప్రజలు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణానికన్నా ముందు వాళ్ళు శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం లాంటి కొన్ని క్రమశిక్షణ చర్యల్ని వాళ్ళు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా బాధ్యత వహించి కోవిడ్ నివారణలో ప్రభుత్వానికి సహకారం అందించాలి. డాక్టర్ కె సుధాకర్ రావు, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, హైదరాబాద్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కృష్ణానది జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యుడు, హైదరాబాద్ ఐఐటి నుంచి ఒక సభ్యుడు, కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు ఉంటారు. 2 నెలల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కమిటీని గ్రీన్ ట్రిబ్యునల్ కోరింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొన్నటి వరకు లాక్డౌన్ కఠిన ఆంక్షలు ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి పెద్దగా లేదని, ఇప్పుడు లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడం వల్ల దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విచ్చలవిడిగా తిరగొద్దని, అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. They are aware of this fact. Now today our government is taking decision in giving certain freedom to the individuals. Freedom అది లాక్డౌన్ నుంచి 4 లాక్డౌన్స్ అయినాయి. ఇప్పుడు మెల్లమెల్లంగా లైఫ్ షుడ్ కమ్ డౌన్ టు నార్మల్. దాని గురించి ఒక వ్యవస్థ చేస్తుంది. ట్రీట్మెంట్ ఏంటి దాని గురించి చాలా సార్లు నా ముందు వచ్చి ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏమేమి రీసెర్చ్ అవుతుంది మాట్లాడడం గురించి మాట్లాడిండ్రు. ఇప్పుడు ఒక్కసారి మనం లాక్డౌన్ నుంచి బయటపడిన తర్వాత ఒక ఫ్రీడమ్ లాగా మనకు అనిపిస్తుంది. అండ్ వీ బికమ్ టూ మచ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి అటు పోతాం ఇటు పోతాం అని అది చేస్తాము ఇది చేస్తాము, మన ఫ్రెండ్స్ దగ్గర పోతాము, వాళ్ళ దగ్గర పోయి ఒక ఫంక్షన్ చేస్తాము, అటువంటి చాలా ఆలోచనలు వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉజ్వల యోజన పథకంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో పేదలకు 2వ విడత ఉచిత సిలిండర్ల డబ్బులను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం పరిధిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 1500 ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఏప్రిల్ నెలలో 1250 మందికి మొదటి విడత సిలిండర్ డబ్బులు అందాయి. ఇప్పుడు మే నెల సిలిండర్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించే గ్యాస్ డబ్బులు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ యోజన పథకం కింద ఉజ్వల పథకం సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మేము 1500 కనెక్షన్లు రిలీజ్ చేసినాం కస్టమర్లకు. గత నెల 1250 మంది కస్టమర్లు గ్యాస్ తీసుకోవడం జరిగింది. వారికి గ్యాస్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. గత నెల ఫస్ట్ మంత్ 808 రూపాయలు వేయడం జరిగింది. వాళ్ళందరూ సిలిండర్లు 1250 మంది సిలిండర్ తీసుకున్నారు. మిగతా సిలిండర్ తీసుకోలేదు కస్టమర్ కొంతమంది అందుబాటులో లేక. ప్రధానమంత్రి గారు చేసిన ఈ సహాయం మర్చిపోలేదు. ఇది ఇలాంటి లాక్డౌన్ సమయంలో గవర్నమెంట్ చేసిన హెల్ప్ చాలా బాగుంది. ఉజ్వల పథకం కింద ఇది 2వ గ్యాస్, అది ఫ్రీగా గ్యాస్ ఇచ్చారండి. గవర్నమెంట్ గుర్తుపెట్టుకున్నందుకు చాలా రుణపడి ఉంటాం.
నాకు ఉజ్వల పథకం కింద కేంద్రం ఇచ్చిన గ్యాస్ సిలిండర్ మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరోనా వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి నెలకి ఒక సిలిండర్ చొప్పున 3 సిలిండర్లు ఇవ్వడం మాకు చాలా ఉపయోగంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఉజ్వల స్క్రీన్ ద్వారా మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది. ఈ లాక్డౌన్ టైంలో గ్యాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పేదలకి ఇట్లా మాలాంటి వారికి ఇలాంటి గ్యాస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన మహిళలు ఇప్పుడిప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. శివపురం గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఆధ్వర్యంలో 10 మంది మహిళలు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఐటీడీఏ ఏటూరు నాగారం వారి సహకారంతో 40 లక్షలతో గిరి డిటర్జెంట్ సబ్బుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అయిన బడ్జెట్లో కేంద్రం 60% సబ్సిడీ ఇవ్వగా బ్యాంకులు 30% లోన్ ఇచ్చింది. మిగతా మహిళా సంఘం సభ్యులు సమకూర్చుకున్నారు. 17 రకాల ముడి సరుకులను ఉపయోగించి నాణ్యమైన సబ్బులను తయారు చేసి గిరిజన సహకార సంస్థకు 9 రూపాయలకు ఒక సబ్బును విక్రయిస్తున్నారు. వారు వాటిని రాష్ట్రంలోని గిరిజన పాఠశాలలకు 10 రూపాయలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషనర్ సహకారంతో హైదరాబాద్లో శిక్షణ తీసుకొని కర్మాగారాన్ని ఏర్పాటు చేశామని మహిళలు తెలిపారు. ఉద్దేశంతో మాకు ఈ ప్రాజెక్టు మా ఐటీడీ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. వారు మాకు ఇక్కడ శివాపురంలో మమ్మల్ని సెలెక్ట్ చేసి దానిలో భాగంగానే మేము 3 నెలలు జీడిమెట్లో హైదరాబాద్ జీడిమెట్లో ట్రైనింగ్ తీసుకున్నాము. దాని మెటీరియల్ తెప్పించుకొని ఇప్పుడు తయారు చేస్తాం. ఇప్పటి వరకు మేము సప్లై చేసాము మేము హాస్టల్కి. ఇంకా 3 lakhs వరకు సప్లై చేయాలి. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఏర్పాటు చేసి వారి ఆ గ్రూప్ నందు గల 10 మెంబర్లకు హైదరాబాద్ నందు ఒక డిటర్జెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళచే కర్మాగారం ఏర్పాటు చేయించడం జరిగింది ఇక్కడ శివాపురం నందు ఏటూరు నాగారం మండలంలో. సో ఆ కర్మాగారాన్ని మన గౌరవనీయులైన గిరిజన శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారు 20 డిసెంబర్ 2019 ప్రారంభం చేసింది. సో ఆ కర్మాగారం ఏర్పాటు చేయుటకు కావాల్సిన 15 రకాల ఉత్పత్తులు అంటే మిక్స్ చేసే రా మెటీరియల్స్, ఆ రా మెటీరియల్స్ని వివిధ వెండర్లతో వివిధ పరిమాణాల్లో కొనుటకు వాళ్లకు హైదరాబాద్లో ఇచ్చిన ట్రైనింగ్ ఉపయోగపడింది. మనకి ఐటీడీఏ తరఫున ఎంఎస్ఎంఈ యూనిట్స్ కింద మనకి శివాపురం ఏటూరు నాగారం మండలంలో శివాపురం గ్రామంలో డిటర్జెంట్ సోప్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది మనకి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారు. దాంట్లో భాగంగా మనకి ఆ యొక్క యూనిట్ కి 40 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ పెట్టడం జరిగింది. ఆ యూనిట్ కాస్ట్ 40 లక్షల్లో 60% సబ్సిడీ, 30% బ్యాంక్ లోను, 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ గా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క యూనిట్ కి నెలకొల్పడానికి మనం ఒక జేఎల్జీ గ్రూప్ ని అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్ అని మన గిరిజన నిరుద్యోగ యువతులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జి గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఒక 10 మందిని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని మండల సమైక్య ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక గ్రూప్ గా ఫామ్ చేయడం జరిగింది. దానికి జేఎల్జీ గ్రూప్ అని అంటారు. దానికి మనం జేఎల్జీ గ్రూప్ పేరు మీద ఏపీజీవీ ఏటూరు నాగారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ అని వారి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ 40 లక్షల రూపాయలు ఏదన్నా కానీ ఆ యొక్క అకౌంట్లకే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పెద్దవంగరలో ముస్లింలకు రంజాన్ సరుకులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని, రాష్ట్రంను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు పంటలను సాగు చేసుకోవాలని ఆయన కోరారు. వాళ్ళని ఏదో రూపంగా ఆదుకోవాలనేది కొంత నేను ప్రణాళిక తయారు చేసి కొంత రంజాన్ పండుగ రోజైనా నా సొంత ఖర్చులు నా కొడుకు నా బిడ్డ కొన్ని పైసలు పంపించారు. ఆ డబ్బుల నుంచి కూడా 3,000 మందికి ముస్లిం కుటుంబాలకు ఇవ్వాలని రంజాన్ సందర్భంలో కొంత ఆ రోజు ఖర్చు ఆ ఒక్క రోజు ఖర్చే
అది నా ద్వారా రావాలనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. మన ముస్లింస్ శత్రువులుగా చూడదు దయచేసి. నేను ఒకటే బాగా దాని కొంతమంది ఏం చేస్తున్నారంటే వీలు చేయబట్టే దేశ నాశనం అవుతుందనేది చిత్రీకరిస్తున్నారు. తప్పదు. ఎవడో ఒకటి ఇద్దరు చేసినంత మాత్రాన ముస్లింస్ అందరికి వృద్ధి ఏర్పాటు చేయదు. బయట 1000 రూపాయల క్వింటాలు కూడా మక్కలు కూడా కొంటూ లేడు. ఒడ్లు కూడా 1000 రూపాయల క్వింటాలు కూడా కొంటారు. మనం 1800 కొంటారు. దేన్ని అర్థం చేసుకోవాలి. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబులు ఆసుపత్రుల్లోనూ కరోనా పరీక్షలు చికిత్సలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ కేంద్రాలకు నేరుగా వెళ్లి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందడం ప్రజల హక్కు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గాంధీ, నిమ్స్ ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే పరీక్షలు చికిత్సలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. అయితే కరోనా పరీక్షలు చికిత్సలు చేయాలనుకునే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబులు ఖచ్చితంగా ఐసీఎంఆర్ అనుమతి పొందాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు చికిత్సలకు అనుమతి ఇవ్వాలని గంటా విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వాజ్యంపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయలేదని ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన ఉగ్రదాడిలో 2 బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జవాన్లను హతమార్చిన అనంతరం ఉగ్రవాదులు జవాన్ల దగ్గరున్న తుపాకులను తీసుకుని పారిపోయారు. ఉగ్రవాదులు మోటార్ సైకిల్పై వచ్చి ముందుగా జవాన్లపై దాడి చేశారు. అనంతరం హత్య చేశారు. కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ను భద్రతా దళాలు హతమార్చిన 2వ రోజే ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారు. దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్పోర్ట్లకు సమాచారం అందించామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసింది. లాక్డౌన్ కాలంలో సరుకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రం నడిచాయి. అయితే మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు పునరుద్ధరించనున్నారు. దశల వారీగా సేవలు విస్తరిస్తామని, ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుందని హర్దీప్ సింగ్ ట్విట్టర్లో వెల్లడించారు. భారతీయ రైల్వే జూన్ 1 నుంచి రోజువారీగా 200 నాన్ ఏసీ రైళ్లను నడపనుంది. ఈ రైల్స్ బుకింగ్స్ త్వరలో ఆన్లైన్లో ప్రారంభమవుతాయి. ఇవి రాకపోకలు సాగించే మార్గాల షెడ్యూల్ను త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. చిన్న నగరాల్లో, పట్టణాల్లో ప్రయాణికుల అవసరాలను ఇవి తీరుస్తాయని తెలిపింది. వీటికి రైల్వే స్టేషన్లో టికెట్లను విక్రయించకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. నేపాల్ పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ భారత్ నుంచి సంక్రమిస్తున్న వైరస్ చైనా, ఇటలీ దేశాల వైరస్ల కన్నా ప్రమాదకరమన్నారు. ఇండియా నుంచి అక్రమ మార్గాల ద్వారా తమ దేశంలోకి వస్తున్న వారి వల్లే కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా భారత్ నుంచి జనాల్ని తీసుకువస్తున్న వారి వల్లే వైరస్ కేసులు అధికమైనట్లు తెలిపారు. కొందరు స్థానిక ప్రతినిధులు, పార్టీ నేతలే దీనికి కారణమన్నారు. మాస్కులు ధరించకుండా గ్రామాల్లో తిరిగితే 1000 జరిమానా విధించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు అధికారం కట్టబెడుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పనిచేసే చోట్ల, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుండా కనిపిస్తే ఫైన్ వసూలు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీ పాలక వర్గాలు అప్రమత్తంగా ఉండాలని సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా పల్లె ప్రగతి మాదిరి కార్యక్రమాలను తాజాగా నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, శానిటైజేషన్ కమిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. వానాకాలానికి ముందు, తర్వాత పక్క, కచ్చా మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టాలని, ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను బురంతో కప్పేయాలని సుల్తానియా సూచించారు.
మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. కరోనా పేషెంట్ల రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంతృప్తి. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కోలుకుంటున్నట్లు వెల్లడి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 27 కొత్త కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,661కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. 20 లక్షల కోట్ల ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష. ఆగస్టు నాటికి 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో తీరం తాకిన అతి తీవ్ర తుఫాన్ అంపన్. తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన పశ్చిమ బెంగాల్, ఒడిశా.